వెల్కమ్ టు 2 స్టేట్స్ రిపోర్ట్. నేను లక్ష్మి. నేను ప్రియాంక. ముందుగా 99 రిపోర్ట్లో ఏపీ అప్డేట్స్ చూద్దాం. ఏపీలో ఎన్నో ప్రముఖ దేవాలయాలున్నాయి. అందులో కోనసీమ జిల్లా మామిడికుదురు మండల పరిధిలోని అప్పనపల్లిలోని శ్రీ బాలబాలాజీ ఆలయం ఒకటి. ఆలయంలో ఇవాళ స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయాన్ని మల్లేటి రామస్వామి దంపతులు నిర్మించారు. 1967లో నిత్య అన్నదానాన్ని మొదటిసారిగా అప్పనపల్లి దేవస్థానంలోనే ఈ దంపతులు ప్రారంభించారు. ఈ దంపతులకు సంఘీభావంగా రాజోలులోని శెట్టి బలిజ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో భారీ గజమాల యాత్ర నిర్వహించారు. ఈ యాత్రలో సంఘ సభ్యులు పాల్గొన్న శెట్టి బలిజ సంక్షేమ సంఘం సభ్యులతో మా ప్రతినిధి బాబీ ఫేస్ టు ఫేస్. కొబ్బరికాయలో చెప్పి బాలబాలాజీ దేవస్థానం దీన్ని ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేసిన దగ్గర నుంచి కూడా అభివృద్ధి లేకపోవడం అనేది ఒక మైనస్ పాయింట్. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి దీన్ని అభివృద్ధి తీసుకెళ్ళి ఈ ప్రాంతం కోనసీమ ప్రాంతంలో ఉన్నది కాబట్టి ఇక్కడ పక్కనే గోదావరి నది కూడా ఉంది. ఇవన్నీ కూడా మనకి ప్రకృతి రమణీయమైన ప్లేస్లో ఈ యొక్క ఆలయం ఉంది. దీని విశిష్టతను గుర్తించి ప్రభుత్వం టూరిజం డెవలప్మెంట్ కూడా భవిష్యత్తులో మంచి సదుపాయాలు కలిగిస్తారని చెప్పి దీన్ని డెవలప్మెంట్ తీసుకెళ్ళాలని చెప్పి మేము కోరుకుంటాం. అదేవిధంగా విశిష్టత ఏంటంటే మొట్టమొదటిసారిగా ఇక్కడ భోజనాలను ఏర్పాటు చేయడం జరిగింది. అంటే నిత్యాన్నదానం ఇక్కడ మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటిసారిగా అప్పనపల్లి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రారంభించారు దేవాలయంలో. ఆనాడు నందమూరి తారక రామారావు గారు ఈ యొక్క అప్పనపల్లి దేవస్థానాన్ని సందర్శించి ఇక్కడ ఒక నిత్యాన్నదానం చూసి దీన్ని మోడల్గా తీసుకుని తిరుపతిలో ప్రారంభించడం జరిగింది. ఆ రోజు దేవాదాయ 1979 ముల్లె రామస్వామి గారు మా అందరూ ఉపయోగించారు 200 మందికి. ఆనాడు ఆయన కష్టపడి మన దేవాలయాన్ని నిర్మించి వచ్చిన భక్తులు కూడా రాష్ట్రంలో లేని 100 మందికి అన్నదానం ఏర్పాటు అక్కడ పెట్టి బాలబాలి దేవస్థానం ఆ యొక్క రామస్వామి యొక్క పూర్తికి అందరికీ ఆయన వారి అన్నదాన నిరంతరము అయినప్పుడు కూడా స్వామి ఆశించుడు ఆ రామస్వామి గారి వల్ల ఈ ప్రాంతం కూడా అభివృద్ధిగా ఉండాలని. ఆనాడు రామస్వామి గారు ఇక్కడ ఈ ప్రజల్లో బతుకుకోవాలని పెంచాలి అనే ఉద్దేశంతో ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని కూడా బతుకుకోవాలతో నడిపించడం. ఆయనకి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా కృతజ్ఞతగా ప్రతి సంవత్సరం కూడా అప్పనపల్లి బాలబాలాజీ స్వామి వారి కళ్యాణం రోజున గజమాల ఏర్పాటు జరుగుతుంది. రామస్వామి గారు ఎంత అభివృద్ధి చెందింది కదా, యాత్ర సాగిస్తున్నారు. రామస్వామి గారు చేసిన ఈ అభివృద్ధిని అప్పనపల్లి దేవస్థానంలో మంచి కార్యక్రమాలు, అలాగే మంచి భగవంతుడి దయ వల్ల చాలామంది మంచి జరగటం, ఎన్నో విధాలుగా అందరికీ మంచి జరగడం జరిగింది. ఆ విధంగా అప్పనపల్లి దేవస్థానంలో మన దొమ్మేటి రామస్వామి గారిని అభివృద్ధి చేసిన విషయం కోసం ఆయన ఎప్పుడు మేము గుర్తుంచుకోవాలని, అలాగే అప్పనపల్లి దేవస్థానంలో అప్పనపల్లి వెంకటేశ్వర స్వామి ఎప్పుడు అందరినీ చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటూ ఈ యాత్రను ప్రతి సంవత్సరం మేము అలాగే విజయవంతం చేస్తూ ముందు మనల్ని ఆ భగవంతుడు మమ్మల్ని ప్రజల్ని అందరినీ కాపాడాలని ప్రభుత్వం కూడా చొరవ చూపుకొని ఈ అభివృద్ధిని అప్పనపల్లి దేవస్థానాన్ని ఇంకా విశిష్టత చేసి పెద్దగా చేసి దాని ప్రాముఖ్యతను తెలియపరచాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తుంది. అప్పనపల్లి దేవస్థానం ప్రత్యేకం ఉంది. అలాగే మీరు యాత్ర కూడా ప్రారంభించారు. ఏ విధంగా మీరు సుమారుగా మరి 1970 సంవత్సరం నుంచి ఇక్కడ అప్పనపల్లి దేవస్థానంలో మరి కొబ్బరికాయలు కొట్టు ఆయన స్వామి గారు వెలవడం జరిగింది. మరి ఆ రోజు నుంచి కూడా మరి ముల్లెటి రామస్వామి గారు ఆదిలక్ష్మి దంపతులు మరి ఆ గుడిని దినదిన అభివృద్ధి చేస్తూ మరి అత్యధిక మరి పాపులేషన్గా తీర్చిదిద్దారు. ఈ దేశంలోనే మొట్టమొదట అన్నదాన కార్యక్రమాలు, గుడిలో అన్నదాన కార్యక్రమాలు నిత్యాన్నదానం మొదలుపెట్టినటువంటి వ్యక్తులు వారు. అలాగే మరి మరొక విషయం ప్రభుత్వం గుర్తుంచుకోవాలి, ఈ మీడియా ద్వారా మీ అందరికీ తెలియవచ్చేది ఇది పరిస్థితి. రామస్వామి గారు ఒక దేవాలయం గురించి యాత్ర సాగిస్తున్నామని చెప్పి అలాగే అభిమానులు
విదేశాలలో మాత్రమే కనిపించే